కొన్ని వందల కోట్లు డబ్బులు పట్టుకోవడం జరిగింది. ఈవీఎం మిషన్లు పట్టుకున్నారు. సో ఈసారి ఎన్నికల మటుకు పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడం, అంతకుముందు చాలా జరిగినాయి, దాన్ని ఎవరు కూడా వీడియో ఉన్నాయి, అవి బయటికి తీయకుండా ఈసీ ఒక పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టడానికి మాత్రమే బయటికి తీశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని వెనకాల ఉంటే చూపించుకోరండి, పోనీ మీ దగ్గర ఉంటే పెట్టండి. అయితే పిన్నెల్లి ఎవరంటే అంత దుర్మార్గుడు, అంత రాక్షసుడు ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి. అతను ఏంటంటే అదొక ఏదో సినిమాలో చూపిస్తాను నరరూప రాక్షసుడు అని. మీకు పరిచయం ఉంది ఆయన? నాకు పరిచయం లేదండి. అటువంటి వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిదండి. ఆయన గురించి ఎట్లా చెప్పగలిగారు? ఈవీఎంలు పగలగొట్టాడంటే దాంట్లో పాము దూరింది అంటాడండి అంబట్రాంబాబు. ఏమన్నా అర్థం ఉందండి అసలు? ఓడిపోయేవాళ్ళు, నేను చెప్తున్నాను చూడండి, మన ఛానల్ ద్వారా రికార్డ్ చేసి పెట్టుకోండి, 96 నుంచి 98 మంది ఘోరంగా ఓడిపోతున్నారండి వితౌట్ టేకింగ్ ఎనీ డిపాజిట్. డిపాజిట్ అనేది కూడా రాదండి. వాళ్ళల్లో ప్రథములు మీరు చెప్తే షాక్ అవుతారు. గుడివాడ కొడాలి నాని, జోగి రమేష్, నగిరి రోజా, సత్తెనపల్లి అంబటి రాంబాబు తమ్ముడు, ఇలాగ పెడంలో అండి. మేము ఆ రోజు ప్రచారం చేసి వెళ్ళిపోతున్నాం, చెప్పులను చేటలు చీపురులు తీశారండి జోగి రమేష్ మీద. బోడే ప్రసాద్ గారు ఏమన్నారంటే, పెనమలూరు నియోజకవర్గం చాలా సైలెంట్గా ఉన్న నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గంలో నువ్వు వచ్చి ఫ్యాక్షన్ బూతులు ఇక్కడ పెట్టద్దు. మొత్తం రివర్స్ అయిపోయారండి. అక్కడ ఎంత మెజార్టీ వస్తుందో చూసుకోండి అయిందండి. ఇలాగా రెబల్ అయిపోయిన మహిళలందరూ గుద్దేశారండి ఓట్లు గట్టిగా. వీళ్ళ ప్రతిభను చూసే మేము గుద్దలేదు ఎవరు ఓట్లు. కడప పార్లమెంట్కే వణుకుతున్నాడండి అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఇలా ఉందండి నెజ్జులో. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి తల్లి, నా కూతుర్ని గెలిపించండి, నేను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంత దౌర్భాగ్యుడని నేను అనుకోలేదు. కాబట్టి నా కూతుర్ని గెలిపించండి అని ఎక్కడ ఎవరు, ఒకే ఇంట్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక గొడ్డలు నమ్ముకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ వివేకానంద రెడ్డి సింపతి బాగా పనిచేసిందండి. సో ఇన్ని రకాల వైఫల్యాలు ఉన్నాయండి. 151 సీట్లు తీసుకొచ్చాం, నాకు 25 మంది ఎంపీలను ఇస్తే మొత్తం నేను ప్రత్యేక హోదా అన్నాడు, మెడలు ఉంచుతాను కేంద్రం అన్నాడు. ఆ మెడలు ఈయన మెడలు ఉంచుతారని చెప్పి ఆయన ప్రతిసారి ఫ్లైట్ ఎక్కటం, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఒక శాలువ ప్రసాదం అమిత్ షా గారికి ఇవ్వటం, ఆయన ఆశీస్సులు పొందటం, రావటం. లేకపోతే ఏముందంటే ఇలా అంటే అయిపోయాయి. ఇప్పుడు కథ మారిపోయింది. మళ్ళీ మీరు ఈసారి చర్లపల్లిలో పెట్టరండి, ఇడిపోయింది కాబట్టి రాష్ట్రం. తీహార్ వెళ్ళిపోవటం, అక్కడ కూర్చోవటమే. ఇప్పుడు ఒకటే అడిగాడండి మా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ, ప్రధానమంత్రి గారిని అడిగారు. ఇది పార్లమెంట్ దాంట్లో రికార్డులో కూడా ఉంది, టెలికాస్ట్ కూడా అయింది. माननीय प्रधानमंत्री जी आपको प्रणाम करता हूँ, मैं श्रीलंका से श्रीकाकुलम से राम मोहन नायडू बात कर रहा हूँ। आप A1 को इधर आंध्र प्रदेश में A2 को आपके साथ में खड़ा करके మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అని అడిగాడండి. ఓకే. ప్లస్ రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వచ్చారు సీఎం రమేష్ గారి కోసం ప్రచారానికి. ఆయన దేశ రక్షణ మంత్రి. మేము ఆయన వచ్చేటప్పటికి గంట ముందు మేము మొబిలైజ్ చేస్తున్నాం పబ్లిక్ మొత్తం పాటలతోటి. ఆయన చూసి నన్ను పైకి పిలిపించాడండి, బస్సు పైకి. బ్లాక్ క్యాట్ కమాండోలో అసలు వదలలేదు, ఆయన పిలిచాడు. జగన్మోహన్ రెడ్డి कंप्लीट लैंड माफिया, लिकर माफिया, सैंड माफिया, इसका स्टोरी फुल स्टॉप करने के लिए समय आ गया. आप सीएम रमेश को वोट डालो, కొనతాల రామకృష్ణ को वोट डालो. ఇది స్లోగన్ అండి. అలాగా మన అనంతపూర్లో మన మోదీ గారు, ఆయన నవ్వులోనే ఒక ప్రత్యేకత ఉంది. అయిపోయిందని టైము ఒకటే అండి. వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కన్నా స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెద్ద లెక్కలో తీసుకోరండి వాళ్ళు. నేను అడిగాను, రాజనాథ్ సింగ్ గారి పిఏలు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, ఆ పిక్చర్ మీద కామ్ కర్తా అయినా అది ఇదని ఒక ఆయన పెద్ద నన్ను అడిగాడు, సార్ వాట్ ఈజ్ సెంట్రల్ రిపోర్ట్ అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ అన్న. స్టేట్ ఇంటెలిజెన్స్కి ఊపర్ సెంట్రల్లో పూరా వార్ దగ్గర నుంచి మేము ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం, ఏ మాకు ఇన్ఫర్మేషను. సో వీఆర్ గెటింగ్ అప్ టు 21 ఎంపీ సీట్స్. సో వై షుడ్ మేము కూటమిని ఎందుకు సపోర్ట్ చేయము?
వీఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. చట్టంకి ఎవరు అతిథులు కాదు, జో డరేగా ఓ మరేగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, జనసేనకు వచ్చారు, జనసేనలో కూడా మీ ప్రభావం చూపించుకున్నారు. సో రెండు పార్టీలకి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? వ్యత్యాసం ఒకటేనండి. ఇక్కడ నాకు ఫస్ట్ తెలియంది ఏంటంటే మాట తిప్పను, మడం తిప్పను. మాట తిప్పాడు, మడమ తిప్పాడు, రెండు ఇతను. నేను ఒకటే చెప్పానండి, ఇది మీరన్న దాంట్లో మాట తప్పను, మడం తిప్పను అనుకున్నాను నేనండి. అలాగే నా ఛాంబర్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి, అవసరమైతే నేను సీఎం కాల్ కూడా పట్టుకుంటాను, అంతటి పీక్లోకి వెళ్ళేవాడు మేము. తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు కాంగ్రెస్ పార్టీ కాదండి, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్టు శిక్షణా శిబిరం, బూతుల యూనివర్సిటీ. ఒకరిని టార్గెట్ చేస్తే వీడినే మాట్లాడాలి మనం. బావ కళ్ళల్లో ఆనందం చూశాను చంపేశాను అంటాడు మనం ఏదో సినిమాలో. అలాగే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి మనం. ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఆయన నవ్వాలంటే మనం బూతులు బ్రహ్మాండంగా తిట్టాలి. అందుకే వీళ్ళకి మంత్రులు ఇచ్చారండి, ఊరికనే ఇవ్వలేదు వీళ్ళకి. బూతులు తిట్టేవాడి పరిస్థితి ఏంటంటే రేపు ఆయన బాగానే ఉంటాడు. ఇఫ్ ఈజ్ ఇన్ అపోజిషన్ ఈ కెన్ సిట్, కూర్చుంటాడు, అధ్యక్ష అంటాడు. వీళ్ళ పరిస్థితి కాదు. రఘురామ్ గారు అసలు ఆయన ఏంటి శాసనసభకి రారు, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే అని చెప్పనున్నారు. ఇప్పుడు కూటమి వస్తే రఘురామరాజు గారు స్పీకర్ అంటే మేము మొన్న చెప్పాం ప్రచారంలో ఉన్నప్పుడు, మీరు స్పీకర్ అవ్వాలి సార్, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది, మీరు స్పీకర్ అయ్యి అధ్యక్ష అంటే రే కూర్చోండి, నువ్వు కూర్చో చెప్పావు, చాలా చెప్పావు, చూసాం మేము, కూర్చో. ఆయన ఏమన్నారంటే అసలు ఆయన రారు, శాసనసభకి రారు ఆయన అని అన్నాడు. వస్తే అదే పరిస్థితి అండి. ఆయన రాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి అనారోగ్యం, మేము సంవత్సరం రాము, 2 నెలలు రాము, 2 ఏళ్ళు రాము. ఇది సరే మనం కొంచెం డైవర్ట్ అవుతున్నాం. వైఎస్ఆర్సీపీకి జనసేనకి తేడా